వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జనసేన ముఖ్య నాయకులు అనుకోవచ్చు, కార్యకర్త, అలాగే తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల నుంచి ఒక ఆడియో లీక్ కావడం కావచ్చు. తర్వాత ఒక హోటల్లో ఒక అమ్మాయితో ఉన్నట్టు కూడా ఒక వీడియో బయటికి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడు మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మరి సొంత పార్టీ నాయకులే ఈ విధంగా మహిళలతో అసభ్యకరమైన పనులు చేస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వైసీపీ నాయకులు డైరెక్ట్ గా ఇటు ట్విట్టర్ లో కావచ్చు, వీడియోలు కూడా పోస్ట్ చేసి మరి పవన్ కళ్యాణ్ కి పంపించడం అనేది జరుగుతుంది. సో సొంత పార్టీ నేతలైతే ఒక రకంగా, బయట పార్టీ నేతలైతే ఒక రకంగా డిసిషన్ తీసుకుంటారా? అలాగే గతంలో జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా పార్టీ సభ్యత్వం క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ కావడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటాడు? సో మనం ఒక వీడియో చూసినాం. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. సో ఒక అమ్మాయితో తను ఒక హోటల్లో ఉంటున్నట్టు, తర్వాత అమ్మాయి తనకి ఏదో గిఫ్ట్ ఇస్తున్నట్టు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతున్నట్టు వీడియో మాత్రం బయటికి రావడం అనేది జరిగింది. సో ఇక్కడ కిరణ్ రాయల్ ని చూడొచ్చు. తనేదో చైన్ వేయడం, తర్వాత చైన్ ని చూపించుకుంటూ కూడా, అంటే వీడియోలో చాలా క్లారిటీగా కనిపించడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇంత క్లారిటీగా ఉన్నప్పటికీ సో తిరుపతి జనసేన లీడర్ కిరణ్ రాయల్ ఒక అమ్మాయితో ఉన్నట్టు కూడా ఈ వీడియో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలియదు. గతంలో కూడా ఒక మహిళ విషయంలో దాదాపుగా ₹1,00,00,000 తీసుకొని ఈ విధంగానే మోసం చేశారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అలాగే ఇప్పుడు మరొక అమ్మాయిని మోసం చేయడానికి సిద్ధమవుతున్న కిరణ్ రాయల్ అని చెప్పేసి కూడా పోస్టులు పెడుతున్నారు. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందా, లేకపోతే చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? మరి సొంత పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆ వీడియోలో నిజం ఎంత అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడా అన్నది తెలియాల్సింది. మరి ఆ అమ్మాయి ఎవరు, లేకపోతే ఆ వీడియో ఏ విధంగా బయటికి వచ్చింది అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. లేకపోతే ఇప్పుడు మార్ఫింగ్ అవి అంటారేమో. గతంలో కూడా వైసీపీ ఎంపీలది, ఎమ్మెల్యేలది కూడా కొన్ని వీడియోలు బయటికి రావడం అనేది జరిగింది. వాళ్ళు సింపుల్ గా ఇదొక మార్ఫింగ్ కావాలని తన పైన కుట్ర పంతున్నారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పారు. తర్వాత అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్ లోనే టీడీపీ ఎమ్మెల్యేది డైరెక్ట్ ఒక హోటల్లో కూడా ఈ విధంగానే ఒక వీడియో బయటికి రావడం అనేది జరిగింది. సో అది కూడా దానిపైన ఏదో ఇది చేశారు, కాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది? మరి అమ్మాయిల మీద పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు చూసి చూడనట్లు వదిలేస్తారా, లేకపోతే ప్రక్షాళన అనేది ఇక్కడ నుంచే మొదలు పెడతారా? గతంలో జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసినట్టు ఇప్పుడు కిరణ్ రాయల్ ని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.